తెలంగాణలో తొలి విడత రుణమాఫీ నిధులు విడుదల చేశారు. కానీ ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది. చాలా మంది రుణమాఫీ కావడం లేదంటూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేపథ్యంలో వారికి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు అదే సమస్య గురించి చెప్పబోతున్నా. అంతకు ముందుగా రుణమాఫీ పథకం మీకు వర్తించిందా? ₹1,00,000 రుణమాఫీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో మీకు వర్తించిందా? అసలు రుణమాఫీపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సలహా సూచన చేయాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎస్, ఎటువంటి చిక్కులు తలెత్తుతున్నాయి, ఎటువంటి సమస్యలు తలెత్తున్నాయి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఎటువంటి చిక్కులు అంటే 3 సంవత్సరాలు కనుక రైతులు రుణాలు తీసుకొని 3 సంవత్సరాల వరకు ఎటువంటి పర్ఫామ్ చేయకపోతే, వడ్డీ కట్టడమా అసలు చెల్లించడమా ఎటువంటిది కనుక చేయకపోతే, అటువంటి సమయాల్లో దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ఆ అకౌంట్ను మారుస్తూ ఉంటారు బ్యాంక్ అధికారులు. అయితే గతంలో 2 సార్లు రుణమాఫీ జరిగినప్పుడు, అది కేసీఆర్ సమయంలో 2014 ప్రభుత్వం ఏర్పాటైనాక, 2018 ఏర్పాటైనాక 2 సార్లు రుణమాఫీ జరిగినప్పుడు ఆ రుణమాఫీలో ఎటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే అంశం తెర మీదకి రాలేదు. అందరికీ రుణమాఫీని వర్తించేలాగా కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించారు, నిధులు విడుదల చేశారు. కొంతమందికి అది లబ్ధి జరగబోతోంది. సుమారుగా 17,50,000 కుటుంబాలకి లబ్ధి జరగబోతున్నట్టుగా వారు చెప్పినప్పటికీ ఈ రుణమాఫీ కోసం ఇంకా సుమారుగా 6 నుంచి 10 లక్షల మంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే 2018నే వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి అంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 12 నుంచి వారి ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కూడా ఆ మధ్య కాలంలో తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో కాకుండా అంతకంటే మునిపే తీసుకున్న వారి సంఖ్య 10 లక్షల అకౌంట్లు ఉన్నాయట. ఈ 10 లక్షల అకౌంట్లలో 6 లక్షల అకౌంట్లు మొండి బకాయిలుగా మారి వారందరికీ కూడా ఎన్పిఏ, అంటే ఈ అకౌంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయరాదు, అకౌంట్లో మొత్తం పూర్తిగా లాక్ అయినట్టుగానే. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అంటే మీ అకౌంట్లు లాక్ అయిపోయాయని చిన్న సమాధానం చెప్తారు బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ అధికారులు. దాని ద్వారా అర్థం ఏంటంటే మీరు 3 సంవత్సరాలుగా ఎటువంటి బకాయిలు కానీ, ఎటువంటి దానికి సంబంధించి వడ్డీ కానీ అసలు కానీ కట్టకపోవడమే. ఇప్పుడు ఇదే సమస్యగా మారింది. గతంలో ఎన్పిఏ అనే సిస్టమ్ లేదు రుణమాఫీ విషయంలో, కానీ ఇప్పుడు ఎన్పిఏ అమలు చేస్తున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఇక రుణమాఫీ కోసం బ్యాంకులకు వెళ్ళిన ఈ రైతులకి ఇదొక బిగ్ షాక్గా కనబడుతోంది. వాళ్ళు 3 ఏళ్లుగా వడ్డీలు చెల్లించలేరు కాబట్టి మీకు ఇది వర్తించదన్నట్టుగా బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి ఆ మాటకి పెద్ద ఎత్తున అందరూ కూడా షాక్ గురవుతున్నారు. సుమారుగా ఇటువంటి అకౌంట్లలో 4,748 కోట్ల మేర అప్పులున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు మరింత సమాచారం. రమేష్, ఎంత మేరకు ఎన్పిఏలు ఉన్నాయి? ఎన్పిఏల వల్ల రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? బ్యాంక్ అధికారులు ఎటువంటి సమాధానం చెప్తున్నారు? ఎన్పిఏ అకౌంట్ ప్రధానంగా ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. వరుసగా 3 సంవత్సరాల పాటు ఏదైనా రెన్యువల్ చేసుకోకపోవడం కానీ, కొత్తగా రుణాలు తీసుకోకపోవడం కానీ అకౌంట్ వాడనట్లయితే దాన్ని ఎన్పిఏగా ప్రకటిస్తారు. ఈ విధంగా గతంలో కూడా ఆ రుణమాఫీ జరిగినప్పుడు కూడా చూడడం జరిగింది. ఎన్పిఏకి సంబంధం లేకుండానే ఏదైతే ₹1,00,000 రుణమాఫీ జరిగిందో అప్పుడు రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చాలా వరకు రైతులు బ్యాంకులకు వెళ్తున్నారు. తాము ₹1,00,000 రుణమాఫీ ఉన్నప్పటికీ కూడా మా పేర్లు రాలేదని కూడా వెళ్ళి వారి అకౌంట్ చెక్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఎన్పిఏ అకౌంట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 కూడా కట్ ఆఫ్ తేదీగా పెట్టుకోవడం జరిగింది. ఆ పరిధిలోనే రుణాలు మాఫీ అవుతాయని చెప్పినప్పటికీ కూడా చాలా వరకు రైతుల్లో కూడా ఇంకా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఈ జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ ఎన్పిఏ అకౌంట్లనే చూసినట్లయితే మొత్తం 10 లక్షల మంది వరకు కూడా రైతులు ఉన్నారు. అందులో 6.91 లక్షల మంది కూడా ఖాతాదారులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. 2018 డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న అకౌంట్ల వారిని ఎన్పిఏలుగా చేశారు, లేదంటే ఆ తర్వాత తీసుకున్న వారిని? వారిని ఎన్పిఏలు అని చెప్తున్నారు. కానీ ఎన్పిఏ అంటే ఖచ్చితంగా 3 ఏళ్ల పరిధి వరకు కూడా వారు ఇన్స్టాల్మెంట్స్ కానీ రెన్యువల్ చేసుకుని వారిని ఎన్పిఏగా పరిగణిస్తారు. అయితే 2018 నుంచి కటాఫ్ గా, డిసెంబర్ నుంచి కటాఫ్ గా చూసుకున్నా ఇప్పటి వరకు 2023 అంటే 5 సంవత్సరాల వరకు పరిధి ఉంటుంది. సీఎం చెప్పినటువంటి ప్రకారం 5 సంవత్సరాల పరిధి ఉంటుంది. కానీ వరుసగా 3 ఇయర్స్ ఈ విధంగా రెన్యువల్ కానీ అదేవిధంగా అప్పు కానీ తీసుకోబట్టే చాలా వరకు ఎన్పిఏ ఖాతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రుణమాఫీ చాలా క్లియర్ గా 2018 డిసెంబర్
ఈసారి చెప్పినప్పటికీ కూడా ఆ రైతులకు రుణమాఫీ చాలా వరకు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం సిస్టమ్ జనరేట్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరు వరుసగా 3 సంవత్సరాల వరకు కూడా ఖాతాని యూజ్ చేయకపోవడం, రెన్యువల్ చేసుకోకపోవడం కానీ, అప్పు కట్టకపోవడం కానీ ఇలాంటి ఖాతాలే చాలా వరకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులకు ఇందులో స్పష్టత మాత్రం కొరవడైందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11.5 లక్షల మంది కూడా 7,000 కోట్ల రుణం కూడా, లక్షలోపు రుణం ఉన్న వారికి కూడా ఆ రుణాలను మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ఎన్పిఏ అకౌంట్ లో కూడా చాలా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రమేష్, ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించిన విషయాల్లో. ఈ రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ లో ఎక్కడైనా ఎన్పిఏ అనే అంశం పొందుపరిచి ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? ఎన్పిఏకి వర్తించదనే అంశం ఎక్కడ కూడా పొందుపరచడం బహుశా చేసినటువంటి 2018కి అంటే ముందు కూడా ఎన్పిఏ అకౌంట్ లో ఉన్నది మాత్రం వాళ్ళు వర్తించదని చెప్తున్నారు. కానీ 2018 తర్వాత కూడా ఏంటంటే వరుసగా 3 సంవత్సరాలు అంటే 2019, 2021, 2021 తర్వాత రుణం తీసుకొని వరుసగా ఆ 3 ఏళ్ల పరిధి వరకు కూడా తీసుకొని వారిని కూడా ఎన్పిఏ అకౌంట్ల పరిధిలో ఉన్నాయి. వారికి కూడా రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకారం 2018 డిసెంబర్ అని చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఆ లోపు రుణాలు తీసుకున్న వారిని కూడా ఈ విధంగా ఎన్పిఏ అకౌంట్ లో ఉండడం కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి అనేది చెప్పవచ్చు. బ్యాంకర్లకు కూడా అధికారులు స్పష్టత ఇస్తున్నారు. ఆ ఎన్పిఏలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీ చెప్పిందో ఆ కట్ ఆఫ్ తేదీలో ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని కూడా చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు మాత్రం రైతుల్లో వరుసగా 3 సంవత్సరాల వరకు వారు రెన్యువల్ చేసుకుని వారు అప్పు కట్టనటువంటి వారి ఖాతాలన్నీ కూడా ఎన్పిఏ నాన్ పెండింగ్ అసెట్స్ లో ఉండిపోవడం పట్ల కూడా వారికి ఆ అమౌంట్ పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. రుణమాఫీ జరగనటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ గతంలో ఏదైతే 2018కి మంది చూసామో మొత్తం 10 లక్షల మంది రైతులు కూడా ఉన్నారు. అయితే దాంట్లో 6,91,000 మంది రైతుల ఖాతాలు కూడా ఈ విధంగా ఎన్పిఏ అకౌంట్లకు పోయినాయి. దానికే పూర్తిగా 4,748 కోట్ల మేర అప్పులున్నాయి. అంటే ఇప్పుడు ప్రకటించినట్లయితే రుణమాఫీ లక్షలోపు రుణమాఫీ ప్రకటిస్తే 7,000 కోట్లు రుణం ఎలా మంజూరు చేశారో గతంలో ఎన్పిఏ అకౌంట్లకే కేవలం 4,748 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో రుణమాఫీ జరిగినప్పుడు ఎన్పిఏ అకౌంట్లకు సంబంధం లేకుండానే రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరగకపోవడానికి కారణం కూడా ఎందుకంటే వరుసగా ఈ విధంగా రుణమాఫీ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక చాలా వరకు చేస్తున్నారు. రైతులంతా కూడా ఈ విధంగా రుణమాఫీ జరుగుతుందని చాలా వరకు రెన్యువల్ చేసుకోకపోవడం, అప్పు కట్టలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్పిఏ గైడ్ లైన్స్ వినియోగించుకోవాలి. అలాగే రైతులు ఆ రుణాలు తిరిగి చెల్లిస్తారనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు మనం. రైట్ రమేష్. సో మొత్తం మీద ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఎందుకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా అంటే ఒక మాటలో అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మీ అకౌంట్ లాక్ పడిందని. ఎందుకు లాక్ వేస్తారనంటే 3 సంవత్సరాలు కనుక మీరు రుణం తీసుకున్నప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు కనుక వడ్డీ కానీ అసలు కానీ ఏది కూడా అది కట్టకపోకుండా ఆ రకంగానే ఉంచేస్తే కనుక అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా పడిపోతుంది, మొండి బకాయిగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన అంశం తెరమీరికి వచ్చిందో రుణమాఫీకి సంబంధించిన అంశాల్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా ఉన్నటువంటి ఆ అకౌంట్లకి రుణమాఫీ వర్తించదు అన్నట్టుగా బ్యాంక్ అధికారులు సమాధానం చెప్తున్నారట. అయితే గతంలో ఇటువంటి అంశం ఏది కూడా లేకుంటుండే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 లోపు రుణమాఫీ అంటూ కూడా తొలి విడతగా చెప్పిన నేపథ్యంలో చాలా వరకు ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయి. మరి వ్యవసాయ అధికారులు కానివ్వచ్చు, ఇంకా ఇతర దీనికి సంబంధించిన ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఒకసారి రుణమాఫీ మాఫీ కాకపోతే ఏం చేయాలి, ఇలా చేయండి అంటూ కూడా ఆర్టీవీ కొన్ని అంశాలు సూచనలు చేస్తోంది. లోన్ తీసుకున్న బ్యాంకుని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాకుంటే బ్యాంకు వాళ్ళు పరిష్కరిస్తారు. ఆధార్ కార్డు తీసుకొని మండల వ్యవసాయ అధికారి ఆఫీస్కి వెళ్ళండి. ఆ తర్వాత మీకు రుణమాఫీ ఎందుకు రాలేదో వెంటనే చెక్ చేసి చెప్తారు. మండల వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్తే మీకు వెంటనే సమాచారం ఇస్తారు. ఒకవేళ అధికారిక ఐటీ పోర్టల్లో కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అంటూ సుమారుగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రతి జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. వ్యవసాయ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ వ్యవసాయ అధికారి ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు నెంబర్ చెప్తే వాళ్ళు చూసి చెప్తారు. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ దీంట్లో వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియ అంతా కూడా లాంఛనంగా ప్రారంభించారు. రైతులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా అతిపెద్ద ఊరటనే చెప్పుకోవాలి రైతాంగానికి. నిజానికి ఎంతో కాలంగా అప్పుల ఊబిలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగం అంతా కూడా ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. సంబంధించిన ఆ టీం అంతా కూడా
పూర్తిగా దాంట్లో నిమగ్నమై ఉన్నారు, ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. NIC అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నుంచి అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా, రైతు రుణమాఫీ డేటా, బ్యాంకులు ఇచ్చినటువంటి డేటాను పూర్తిగా అనుసంధానం చేసుకుంటూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలోనే 57,000 పైచిలుకు మంది లక్షలోపు ఉన్న రుణం తీసుకున్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం రుణమాఫీ చేసి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 11 లక్షల రైతు అకౌంట్లలో సుమారు 7,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఇప్పటికే జమ చేసి ఉంది. ఇది చాలా పెద్ద వ్యయం, అతిపెద్ద భారీ వ్యయాన్ని ప్రభుత్వం అదనపు భారమైనప్పటికీ చాలా స్పష్టంగా రైతులకు కొంత ఊరట కలిగించాలి, రైతులను అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకురావాలని ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులైతే వేసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కొంతమంది రైతాంగం రుణమాఫీకి అర్హులు కానివంటి రైతాంగం కావచ్చు, కొంతమంది క్షేత్రస్థాయిలో అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. సహకార బ్యాంకుల చుట్టూ కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులకు వెళ్తున్నారు, తమకు రుణమాఫీ పడిందా లేదా అంటే కొన్ని ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ని అయితే ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి గ్రామీణ స్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వ్యవసాయ విస్తరణ అధికారులే నోడల్ ఆఫీసర్గా పనిచేస్తారు. మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తారు. జిల్లా స్థాయిలో దీనంతటి కూడా జిల్లా వ్యవసాయ అధికారిని పూర్తిగా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ ప్రాబ్లం లేదు, రైతులు నేరుగా గ్రామీణ స్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్